ఇట్స్ యూ టీవీ. నేను మీ డాక్టర్ శృతి. మీరు ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. నాగపంచమి శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమిని నాగపంచమి, గరుడ పంచమి అని కూడా చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి పురాణ ఇతిహాసాలలో కూడా విశేషంగా వర్ణన అనేది ఉందన్నమాట. ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి కథలు ఒక్కొక్క తీరుగా ఉంటూ ఉంటాయన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా సర్పాలను మనం దేవతగా భావించి ఆరాధించడం అనేది మనకు పురాణ కాలం నుంచి కూడా వస్తున్న సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఏంటంటే సర్పాలను మనం ఏంటంటే ఒక విగ్రహ రూపంలో సాధారణంగా మనం గమనిస్తే ప్రతి దేవాలయంలో కూడా వృక్షం కింద మనకు జంట నాగులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే వాటికి మనం ఎలా పూజ చేయాలి అని అంటే చక్కగా ఫస్ట్ ఏంటంటే నీళ్ళతోటి అభిషేకం చేయాలి, తర్వాత పాలతో అభిషేకం చేయాలి, తర్వాత బియ్యపిండి నీళ్లతో కూడా మనం వాటికి అభిషేకం చెయ్యాలి. తర్వాత బియ్యపిండి బెల్లం కలిపిన దీపాలను సిద్ధం చేసుకోవాలి. బియ్యపిండి బెల్లం కలిపి ఒక ప్రమిదలాగా చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసి దీపాలను వెలిగించాలన్నమాట. ఆ తర్వాత అరటిపళ్ళు, అలా మనము నాగదేవతలను ఆరాధించాలి. ఆరాధించి ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి. కొంతమంది ఏంటంటే పానకం, వడపప్పు కూడా నైవేద్యం చేస్తుంటారు. ఇది ఎలా మనకేంటంటే విగ్రహం గుళ్ళో చెట్టు కింద ఉన్న విగ్రహానికి చేసే పూజా పద్ధతి. సాధారణంగా ఏంటంటే నాగపంచమికి చాలామంది పుట్టకెళ్ళి పాలు పోసే సంప్రదాయం కూడా ఉందన్నమాట. మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఈ సిటీ కల్చర్లో పుట్ట దగ్గరికి చాలామంది వెళ్ళటం అనేది కష్టమే అని చెప్పుకోవాలి. వెళ్ళి పోస్తే పర్వాలేదు, కానీ మరి ఆ పాములు కూడా పుట్టలో ఇంతమంది ఒక్కసారి వెళ్ళి పోస్తే కూడా సఫకేషన్ అవుతుంది, మరి పాములు ఇబ్బంది పడతాయేమో తెలీదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా శివుని కంఠంలో ఆభరణంగా ఉన్న నాగేంద్రుడు, అలాగే విష్ణుమూర్తికి శయనంగా ఉన్న నాగేంద్రుడు, గణపతికి యజ్ఞోపవీతంగా ఉన్న నాగేంద్రుడు, మనకు మన శరీరంలో కుండలిని శక్తిని జాగృతం చేసే నాగేంద్రుణ్ణి, ఆ సర్పాలను మనలో ఉన్న శక్తిని జాగృతం చేయటానికి సర్ప ఆరాధన అనేది తప్పనిసరి అని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఎన్నో రకాల దోషాలు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే బియ్యపిండి, బెల్లం ఈ పదార్థాలను ఉపయోగిస్తూ మనం ఆ రోజు నాగ ఆరాధన అనేది చెయ్యాలి. ఒకవేళ ఎవరికి ఏ మంత్రం వచ్చినా రాకపోయినా ఓం శ్రీ నాగేంద్రాయ నమః అంటూ కూడా మనం జపిస్తే సరిపోతుంది. లేకపోతే మనం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినా పర్వాలేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ భావన అనేది ముఖ్యం. స్వామి మమ్మల్ని, మా కుటుంబాన్ని కూడా కాపాడు తండ్రి అని. అయితే ఒకానొక సందర్భంలో ఏంటంటే తెలియక చేసిన ఒక పాపానికి ఆ నాగుపాము ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తుందన్నమాట. అయితే ఒకానొక సందర్భంలో ఆ ఇంటి వాళ్ళు భక్తి శ్రద్ధలతో నాగేంద్రుడిని పూజించి గిన్నెలో ఇన్ని పాలు పెడితే ఆ నాగుపాము వచ్చి పాలు తాగి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా అప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ సందర్భాన్ని, ఆ రోజుని వాళ్ళు జ్ఞాపకం పెట్టుకొని కూడా నాగపంచమి ఆరాధన చేయటం అనేది ఒకటి. ఈ నాగ ఆరాధన ఏంటంటే ఫస్ట్ ఏంటంటే పుట్టలో వెళ్ళి పాలు పోయటం, నాగేంద్రుడికి పుట్టమన్నుని ధరించటం అనేది ఒక సంప్రదాయం. పుట్టలో కొంతమంది కళ్ళు, చిన్న నాగుపాము అంటే వెండి కళ్ళు, చిన్న నాగుపాము పుట్టలో వేసే సంప్రదాయం కూడా ఉందన్నమాట. రెండోది ఏంటంటే పుట్ట దాకా వెళ్ళలేని వారు దేవాలయంలో వృక్షం కింద ఉన్న జంట నాగులకు పూజించటం. అది కూడా వీలు లేని వారు వాళ్ళ ఇళ్లల్లో దేవతార్చన మండపం దగ్గర ఒక చిన్న ప్లేట్లో బియ్యపిండితో ఒక సర్ప ఆకారాన్ని తయారు చేసి దానికే వీళ్ళు పాలతోటి అభిషేకం చేసి ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి సమర్పించడం అనే సంప్రదాయం కూడా ఉంది. పద్ధతి ఏదైనా, ప్రాంతం ఏదైనా శ్రద్ధతో నాగారాధన చేయండి. దోషాల్ని తొలగించుకొని చక్కటి సంతాన సౌభాగ్యాన్ని పొందండి.